హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ బకాయిల పైన తాజా సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలపై ఆశపడదామా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా డీఏ మరియు డీఆర్ బకాయిల అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గత 8 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఈ మేరకు కూలన్ కూడరాలిల్లటంతో అంటే పడిపోవడంతో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు ఫలంగా పెట్టబడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని విశ్లేషించి భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చనేది చూద్దాము. పాత బకాయిల దుస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 నుండి జూలై 2023 వరకు 11 ఆహ్, డీఏ, డీఆర్ బకాయిలైతే డీఏ, డీఆర్‌లయితే ప్రకటించేదనమాట. వీటి తాలూకా అరియర్స్ 220 లేదా 212 నెలలకు సంబంధించి అయితే ఉంటాయి. కానీ వీటిలో కేవలం 2 డీఏలకు మాత్రమే బిల్లులు చేసుకున్నారు. 2019 జూలై నుంచి వచ్చిన మిగిలిన 9 డీఏ, డీఆర్‌లకు కనీసం వాయిదాలలో కూడా బిల్లులు చేసుకోలేదు. ప్రావిడెంట్ ఫండ్‌లలో కూడా జమ కాలేదు. మరి వీటిపై రావాల్సినటువంటి బకాయిలు ఎంతో కూడా లెక్క తేల్చలేదు. వాటికి సంబంధించిన జీవోలుగానే మిగిలిపోయాయి. వీటిపైనే ఆశలు వదులుకుంటే కొత్తగా డీఏ, డీఆర్ అరియర్‌లు వస్తాయని ఆశ పెట్టుకోవడం ఎలాగా? నూతన డీఏ, డీఆర్ జీవోలు మరియు ఉపశమనం. తాజాగా డీఏ, డీఆర్ జీవోలను ప్రభుత్వం 62 మరియు 63లతో సవరించి, చేయించి నూతన ఉపద్రవాన్ని ఆపగలిగామన్న సంతోషం మాత్రమే మిగిలింది గానీ, జీవో నంబర్ 60, 61లు వెలువడగానే వచ్చిన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఈ మేరకు ఐఆర్ 12 పీఆర్‌సీకి సంబంధించి వచ్చేదాకా ఆహ్, సస్టైనింగ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇది ఒక చిన్న విజయంగానే భావించవచ్చు. ఇక 11 పీఆర్‌సీ అరియర్స్ విషయానికొస్తే 11 పీఆర్‌సీకి సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు రావాల్సిన అరియర్స్ జనవరి 2022 తర్వాత రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సమయంలో ఇస్తామని జీవో నంబర్ 103లో పేర్కొన్నారు. ఆ జీవో ఇంకా బ్రతికే ఉంది. 2023, 24 మరియు 25లలో వేలాది మంది ఉద్యోగులైతే రిటైర్ అయ్యారు. ఎవరికైనా ఆ జీవో, ఆ బకాయిలు ఇచ్చారా? కనీసం అరియర్‌ల లెక్కన్నా తేల్చారా? డీడీఓల ద్వారా బిల్లులు పెట్టుకోగలిగారా? వీటి సంగతులు తేలలేదు. ఇంకా కొత్త వాటిపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకోగలరా? సో, పెన్షనర్ల పరిస్థితి. అలాగే పెన్షనర్లకు ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు రావాల్సిన 11వ పీఆర్‌సీ అరియర్స్ జీవో నంబర్ 100 ప్రకారంగా వాయిదాలలో ఇచ్చారా? ఒకరికైనా ఎస్‌జీఓ, డీడీఓ, డీటీఏ ఆఫ్ ట్రెజరీస్ ఆఫీస్‌కు దరఖాస్తు చేయించుకున్న దాఖలున్నాయా? సో, పెన్షన్‌లో కలిపారా? ఈ డీఏ అరియర్స్ కూడా అంతే. రిటైర్ అయిన వారికి ఈ మేరకు మ్యాండేటరీగా ఇవ్వాల్సిన గ్రాట్యుటీ మరియు ఈఎల్స్ మరియు ఆహ్, జీఏఎస్‌లు, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సంవత్సరం పైగా ఇవ్వటం లేదు. ఎన్నో వేల కుటుంబాలు ఈ సొమ్ముల కోసం దిగులుగా ఎదురుచూస్తున్నాయి. ఇది చూసి కూడా ఇంకా డీఏ అరియర్స్ వస్తాయని ఆశపడగలమా? 3 ఏళ్లుగా సరెండర్ లీవ్ కోసం మొహం వాచిపోయి ఉన్నారు. అవి వస్తాయనే ఆశ కూడా లేపోయింది. ఆర్థిక సంక్షోభం మరియు బకాయిలు. మితిమీరిన సంక్షోభంతో గత 8 ఏళ్లుగా కునారిల్లినటువంటి ఆర్థిక వ్యవస్థతో 32,000 కోట్ల రూపాయల బకాయిలన్నీ చెల్లించేదెలా? జనవరి 2022లో మినహాయించినటువంటి జెడ్‌పీపీఎఫ్ సొమ్ము ఎక్కడికి పోతోందో తెలియదు. ఆ రోజు బలవంతపు జీతాలైతే ఆనాడు గవర్నమెంట్ ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఖాతాలో వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ జెడ్‌పీపీఎఫ్ అమౌంట్ అయితే ఎక్కడికి పోయిందో కూడా తెలీదు. ఆహ్, అది కూడానే క్లోజర్ చేసుకొని వేల రూపాయలు నష్టపోతున్నారు. కమ్యుటేషన్, గ్రాట్యుటీ, పీఎఫ్ వంటి వాటిపైనే ఆశ సజీవంగా ఉంది. అయితే ఐక్యతే బలం.
ఇక్కడ ఇంత దారుణంగా ఉన్న జేఏసీలో ఇంకా ఐక్యత రాలేదు. సంఘటిత శక్తితోనే బలమైన ప్రభుత్వాలను ఢీకొనగలము. ఈ డీఏ కూడా టీచర్ల ఉద్యమ పుణ్యమే. టీచర్లు మిగిలిన ఉద్యోగ సంఘాలతో ఉద్యోగ సంఘాలలో బాగా కాక తెప్పించారు. కాళ్ళ కాళ్ళ వేళ్ళబడి సో, అన్నట్టుగా ఒక సమస్య సాధించాలంటే ఎంత కష్టపడాలో టీచర్లు చూపించారు. ఇకపోతే డీఏ చర్చతోనే మనకు రావాల్సిన 12వ పీఆర్సీ మరియు ఐఆర్‌లు ఎలా ఉంటాయో చూచాయిగా తెలిసింది. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు పణంగా పెట్టి సంక్షేమ ఓడలో పయనించినంత కాలం ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి ఏ ప్రభుత్వంలోనైనా దయనీయమే. పీఆర్సీ మరియు ఐఆర్‌ల కోసమైనా అన్ని ఆహ్, భేష భేషజాలు వీడి జేఏసీలు, ఉద్యోగ ఉపాధ్యాయులు కలిసి నడవాలి. శంఖారావాన్ని పూరించాలి. పీఆర్సీని సాధించిన చరిత్ర కూడా సారాంశం అదే. ఇక్కడ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. బ్లెండ్ టుగెదర్ ఇక్కడ టుగెదర్ అంటే కలిసి, అందరం కలిస్తే, బ్లెండ్ అందరిని కలిస్తే, అందరూ కలిసి మెలిస్తే, పీఆర్సీ బ్లెండ్ టుగెదర్ కలిసి మెలిస్తే మంచి పనిలో పీఆర్సీ వస్తుంది. అలాంటి పీఆర్సీని సాధించుకోవాలి అనే ఉద్యోగుల అభిప్రాయం. ఐక్యత సర్వ ఉద్యోగ రక్ష అనేది ఉద్యోగ పెన్షనర్ల ఆకాంక్ష. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఈ బకాయిల్లో చాలా వరకైనా తీరుతాయని ఉద్యోగులైతే అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా చెల్లింపులు చేయాలి అనేది ఆశిద్దాము.